హలో దోస్తులు, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వవీక్షణం. ఈరోజు మేము బోడకాకర కోసం వెళ్తున్నాం. మేము తీసుకొచ్చిన బోడకాకర ఇవే. వీటి కోసం మేము ఎంత అన్వేషణ చేశాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్. దోస్తులు, మేము ఈరోజు మా కట్ట దగ్గరకు వచ్చినాం. కట్ట దగ్గర బోడకాకరకాయల కోసం వచ్చినాం. చూడాలి బోడకాకరకాయలు దొరుకుతాయో లేదా చూస్తున్నాం. మొత్తానికి అది కిందికి కూడా దిగినాం. ఇంత కిందికి చూద్దాం పదా. బోడకాకర తీగ ఇది మొగ చెట్టు. ఇది ఇందులో ఆడ చెట్టు ఉంటేనే మనకు కాయలు దొరుకుతాయి. మొగ చెట్టు ఉన్న దగ్గర కంపల్సరీ ఆడ చెట్టు ఉంటుంది. చూద్దాం దీని కాయలు ఏంది అనేది. ఇక్కడ ఒకటి కాయ కనబడుతుంది, పూత వచ్చింది. అక్కడ ఒకటి చిన్నగా. కింద చెట్టు కింద పడేసి ఆల్రెడీ ఎవరు వచ్చింది ఇక్కడికి. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా మాకైతే ఒకటి ఇది ఉన్నాయా. అలా దోస్తులు చూడండి, మేము పైనుండి ఇక్కడ దాకా వచ్చినాం. ఉన్నాయా పిందెలు? ఉన్నాయట పిందెలు. అబ్బా, మొత్తానికైతే సాధించినాం ఫ్రెండ్స్. కానీ అన్నీ కూడా చిన్న చిన్న పిందెలు. కనబడుతుంది. కోతులు తింటాయి, పెద్ద అన్నీ కూడా కోతులు తిన్నాయి ఇవన్నీ. కొందరు ఇటు మనిషి చూద్దాం చెట్టు ఎక్కడ దాకా ఉంది అనేది. ఓ ఇక్కడ ఇది తోక ఇట్లా ఏదిరా కనబడుతుందా? ఏది ఏది? వావ్, ఇక్కడ ఒకటి కాయ. ఇక్కడ ఒక కాయ. ఇది ఎంత చెట్టు? బోడకాకరకాయ చెట్టు ఇది. చూడు ఇంకా కనబడుతుంది ఎక్కడ చెట్టు పోతాను. అక్కడ ఒక కాయ సందులో. ఈ సందులు ఇంకొక వారం రోజులు అయితే వస్తే బాగానే ఉంటాయి. ఇక్కడ పిందెలు, చిన్న పిందెలు. కదా ఇక అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆకు పులుసుకైతే కాదు. ఏది కొని చెప్తున్నా ఇల్లు ఉంటుంది రా, ఉంటుంది రా. ఇవన్నీ కాదు అవి. అరే కాయలు 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 చూస్తావా? ఒక్కటి ఇక్కడ ఇది. ఇంకేవి కాదు. అడ్వాన్చర్ ఇంకా ఒకటి పండు ఉన్నాయి చూడరు. గల్లు ఉండేరా పండ్లు అన్నీ. ఒక్కటి కూడా చూడ పండు వల్ల. ఇక్కడికి వద్దా కాయ ఎక్కడ చూద్దాం. అవన్నీ తెంపాలి 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 తెంపాలి. ఫస్ట్ ఒక్క నిమిషం ఇది తెంపడి. ఉన్నాయి అక్కడ ఉన్నాయా? పండు పండి పక్క పండాగో తీగ పండాగో అక్కడ. ఆ తీగ పండు ఉన్నాయి మొత్తం పీలికి. ఈ గింజలు పడి మళ్ళీ మొలుస్తాయి ఫ్రెండ్స్. ఫుల్ ఇక పండ్లు పడిపోతాను ఎవరు తెంపక. పండ్లు పడి ఖరాబ్ అయిపోతాను ఎవరు తెంపక. కోస్తాను ఇప్పుడే. ఇగో చెట్టు. ఇక గిడి చూడు, గిడి చూడు ఒకసారి. చచ్చిపోతారు ఇక. ఇవాళ నిద్ర పట్టదు ఇక. నేను అట్లా పోతాను మెల్లగా. అంతా పొరక మంచిగా సాఫ్ చేసుకో. రేపు పింద కింద చెయ్యి కింద చెయ్యి కింద కదా. అదే ఖరాబ్ చేయకు, తీగని వస్తుంది. ఇప్పుడే వీడియో తీసింది. వీడియో కోసం కాదు, ఇక్కడ ఇంకోటి ఉండే.
ఓకే ఆగు లోపల ఇక ఇగో ఉన్నాయన్న కింద కూడా దొరికాయి కిందిగా మొత్తానికి అడ్వెంచర్ వస్తున్నాం ఫ్రెండ్స్ చూడాలి ఇందులోకి వచ్చినాం ఏరా పొద అయ్యో ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద పొద ఇది ఈ పొదలోకి వచ్చినాం పొదలోకి ఇగో నువ్వు అక్కడ బయట ఉన్నావు కదా ఇక్కడ ఏ రకం అంటారు పండుగ తెంపనా పండుగ మొత్తానికి మీరు అక్కడ చూసిరు కదా ఫ్రెండ్స్ ఈ ఫోటో ఇగో ఇది దీనికి తోడు ఇంకా కాయలు ఇక్కడ ఉన్నాయి ఆకులలో ఆకులు తీసినాను ఏది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ దానికి ఇది తెంపుతున్నాం ఈ పండుగ ఉంచానారా పండుగ ఏది అరే ఇగో ఎవ్వరా ఫ్రెండ్ తెంపురా ఇగో ఈ రెండు పట్టుకో ఇగో కొడా రెండు ఇంకా ఏదిరా తీగ ఈ తీగ ఇటు చూడు చిన్నది ఒకటి పండు కాకుసాడుకున్నది నీకు అన్న ముందుకు ముందు గటు 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 దూరం ఒక పెట్టు ఇంకా ముందు పెట్టి కట్టె పంటే ఇదా ఇంకా ముందు కట్టె పంట గిటు గిటు ఇదా పచ్చి పుల్ల వచ్చింది చూడు ఇదా కిందికి చేయబెట్టు ఇదా పుల్ల కాడ పైన ఉన్న ఆకుపండి ఇగో ఇది ఫ్రెండ్స్ తనకి ఆకులలో ఉన్నాయి ఇవన్నీ ఇగో చూడన్నా తీగపండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా తీగ మరి చూడాలి నీకు అక్కడ కనబడతానే అరేనా మరి ఇంకా ఈ తీగ ఈ తీగ ఇటుపోయిందిరా ఓకే ఓకే ఈ తీగ ఒకటే సన్న తీగ వచ్చింది ఇటు ఇంకా ఎటు వచ్చినాయి చూసుకో పైకి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో మొత్తం ఆకులు పచ్చని ఆకులు ఏం చేద్దారు ఇంకా ఇంకా ఎక్కడ కనబడుతుంది నేను ఇంకేవి తీగేది తీగ ఇక్కడ దాకా వచ్చింది కోసిన తీగ ఇటు పైకి వెళ్తుంది ఇగో పైకి అరే ఇంతేరా ఇక ఇగో ఈ తీగ అయిపోయింది కొస ఇగో తీగ ఇంతేనా ఇంకా అటు అటు చూడు అటేనా పైకి దిక్కు బయట దిక్కు చూడు మొత్తానికి బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పండ్లు బాగా పండినాయి ఇట్లా పండు ఖరాబ్ అయిపోయినాయి అంటే ఎవరు చూడలేదు ఈ పండ్లను చూడవచ్చు ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గింజలు అవి మళ్ళీ మొలుస్తాయి ఫ్రెండ్స్ గింజలు ఒక్కటే ఉన్నాయి ఎండాలి ఇంకో ఒక్కటే గింజ ఒక్క గింజ ఏం మొలుతుంది ఎండ పెడదాం తీసుకో ఒక గింజ అది తీసుకో మొత్తం తీయద్దు దాన్ని అట్లా మొత్తం దాన్ని పట్టుకో లేవు లేవు ఏది ఇంకొకనే గల్ల పక్షి గూడు ఉన్నది పక్షి గూడు అబ్బా వాటి అడ్వెంచర్ ఫ్రెండ్స్ మొత్తానికి అడ్వెంచర్లో మాకు ఒకటి వెరైటీ వింతగా కనబడింది పక్షి గూడు దీన్ని ముట్టుకోవద్దు ఫ్రెండ్స్ ముట్టుకుంటే మళ్ళీ ఆ పక్షి వచ్చి ఇక్కడ ఆలదు కాబట్టి దూరం నుండి చూపెడుతున్నా ఈ పక్షి గూడు ఇంత సందులో అసలు అది దాని నైపుణ్యానికి మెచ్చుకోవాలి చాలా బాగుంది ఇది అప్పుడే చెప్పిన తెంపు అని ఇగో తీగ గిట్ల పడి గిట్ల వచ్చింది అరే తీగ ఇటు వచ్చింది ఇదే ఇక్కడ నుంచి ఇంకా అటు పోయింది ఇంకా ఈ తీగ ఇటు పోయింది ఇటు పోలేరు ఇదే ఎండ్ మొత్తానికి ఇక్కడ స్టార్ట్ అయింది తీగ ఓకే ఇంకా గిటు అటు కూడా పోయింది ఆ తీగ తీసినాక మొత్తం బయటికి ఇంతే కొత్త తీగనే ఇది చిన్న తీగకే ఇంత ఇక్కడ చిన్న పిందె ఉండని అని ఇంకొక ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడాలి ఇంకా ముందుకు వెళ్తే మొత్తానికి ఈ తుప్ప జంగల్లోకి వచ్చినాం మేము ఏది
ఇట్లున్నాయి కాయలు. ఎక్కడ ఉన్నాయి చూడు. ఇటు కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో 2 కాయలు. 2 కాయలు ఇవి. ఒకటి. ఇక్కడ ఒకటి కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇల్లు ఉన్నాయి ఇంకా గుంపులో. ఈ గుంపులో ఉన్నాయి ఇంకా. ఇగో ఇక్కడ చెయ్యి ఇక్కడ. ఓకే, ఇంకెక్కడ వాళ్ళ గుంపులు చెబుతాను. తెంపు. ఇవి కనబడే ఫ్రెండ్స్ మొత్తానికి. అబ్బా గుంపులో ఇక్కడ చెయ్యి కనబడుతుంది నా టెంపుల్. ఓకే ఓకే, అది ఇంకుంటాయి. ఇది పట్టుకున్నా గింజ. ఇదే పోతుంది. ఒకటే 2 గింజలు. ఒకటే గింజ కదా ఫ్రెండ్స్, ఇది ఒకటే 1 సింగిల్ సీడ్. పైకి తెంప అది ఏంటి తీగ కట్టకాకు ఉండదు. ఇంకా దానికి మళ్ళీ ఒక తుప్పలోకి పోతాను ఫ్రెండ్స్. దొరక చూడాలి. ఈ తుప్పలో వేప చెట్లు చాలా బాగున్నాయి. బల్స్ చెట్లు ఇక్కడ, అటు కూడా వేప చెట్లు ఉన్నాయి. ఇంకా మా ర్యాష్ కార్డ్ ముందుకెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ చూసిండు, ఇక్కడ ఏం లేవు. ఈ సందులో కూడా చూసినాం. దొరికానా దానికి. ఇక్కడ ఈ తుప్పలోకి వచ్చినాం. వాటి నేచర్ చూడండి ఎంత బాగుందో. ఎస్ అదే బా. మళ్ళీ ఒక చెట్టు దొరకట్టినా మొత్తానికి. అయితే చెట్టు దొరకట్టిన అంత తోక చూడు ఫస్ట్. అది మగ చెట్టారా? మగ చెట్టు కాదు. ఇవా ఇటు కూడా ఉన్నది చూడు. అటు కాదు, పైకి ఏం చూడు. దోమలని ముక్కులు అవుతాయి దోస్తులు. మొత్తానికి ఇక్కడ ఒక చెట్టు కనబడింది, కానీ అది కొత్త చిన్న చెట్టు ఉన్నట్టున్నది. మొత్తానికి మళ్ళీ బెండు తిరిగినాం. ఇక్కడ మాకు నిరాశ ఎదురైంది. ఇందులోకి వెళ్ళిపోదాం అటు బయటికి. అబ్బా మామూలుగా మొత్తానికి ముండ్లు కంపు కూర్చుకుంది. ఈ పరికాంపు అంటారు ఫ్రెండ్స్. పరికాంపు బాగా పట్టుకుంటే వదిలేదు అసలే. వెళ్తున్నారు, ఇంకా ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ వేరే డైరెక్షన్లో వెళ్ళాలి. మొత్తానికైతే ఇక్కడ మాకు నిరాశ ఎదురైంది. వెను తిరిగినాం. మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. మొత్తానికైతే ఒకటి ఓపెన్ ప్లేస్కి వచ్చినాం. ఇది ఆగిట్లేదు. మొగ చెట్టే ఉన్నది ఇక్కడ. మొత్తానికి ఈరోజు మేము తీసుకొచ్చిన బోడ కాకరాలు ఇవి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో న్యాచురల్గా. ఇవన్నీ దేశీ బోడ కాకరకాయలు, చాలా బాగున్నాయి. మొత్తానికి ఈరోజు 300 grams కాయలను తీసుకురావడం జరిగింది. బోడ కాకరకాయలను వేటకెళ్ళి. అందులో ఒకటి విత్తనానికి తీసుకొచ్చినాం. ఇందులో విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు పెడితే మొలతాయో చూడాలి. హలో దోస్తులు, చూశారు కదా మేము బోడ కాకరకాయల కోసం ఎంత అన్వేషణ చేసి మొత్తానికైతే కొన్ని బోడ కాకరకాయలను తీసుకొని రావడం జరిగింది. మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.